Hi, I'm Dr. Rajesh, Senior Surgical Oncology and Robotic Surgery, Yashoda Hospital, High-Tech City. హైపెక్ సర్జరీ అంటే ఏంటి ఈరోజు తెలుసుకుందాం. సో హైపెక్ సర్జరీ అంటే ఏంటంటే హైపర్థర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ. అంటే యూజువల్గా క్యాన్సర్ ఏంటంటే ఒక ఆర్గాన్కి ఇంకొక ఆర్గాన్కి ఏదో డైరెక్ట్ స్ప్రెడ్ కానీ లేదంటే బ్లడ్లో కానీ లేదంటే లింఫ్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. కొన్ని క్యాన్సర్స్ అంటే పొట్టలో ఉండే క్యాన్సర్స్ లేదా ఓవేరియన్ క్యాన్సర్ కానీ లేదంటే అపెండికులర్ క్యాన్సర్స్ ఏంటంటే త్రూ పెరిటోనియం అంటే లోపల ఉండే ఒక చిన్న లేయర్ ఉంటుంది. ఆ లేయర్ ద్వారా స్ప్రెడ్ అయ్యే క్యాన్సర్స్ని పెరిటోనియల్ క్యాన్సర్స్ అంటారు. సో ఇలాంటి క్యాన్సర్స్కి ట్రీట్మెంట్ చేయడానికి ఈ హైపెక్ పద్ధతిని వాడతారు అనమాట. సో దీంట్లో మెయిన్గా ఏంటి అంటే మెయిన్ కాంపోనెంట్ ఏంటంటే మ్యాక్సిమం సైటోరెడక్టివ్ సర్జరీ. అంటే ముందు మొత్తం క్యాన్సర్ని కంప్లీట్గా కనిపించే అన్ని కణాలన్నీ రిమూవ్ చేయడం, అంటే కంప్లీట్ పెరిటోనెక్టమీ చేసి దాంతోపాటు నీడెడ్ ఆర్గాన్స్ని ఏదైతే ఇప్పుడు హిస్టెక్టమీ కానీ ఓవరీస్ రిమూవ్ చేసి కంప్లీట్గా రిమూవ్ చేసిన తర్వాత హైపర్థర్మిక్ అంటే హీటెడ్ కీమోథెరపీ అనేది ఒక సొల్యూషన్ని తయారు చేసి దాంట్లో పొట్ట లోపలికి 60 to 90 minutes వరకు పొట్ట లోపల పెడతాం. సో కొద్దిసేపు ఆ హీటెడ్ కీమోథెరపీ లోపల ఉండడం వల్ల ఏంటి అని అంటే లోపల ఉండే ఏమైనా సెల్స్ ఏమైనా మాలిగ్నెంట్ సెల్స్ ఏమైనా ఉన్నా డ్యామేజ్ అవుతాయన్నమాట. సో హీట్ చేయడం వల్ల ఏంటంటే ఆ క్యాన్సర్ సెల్స్ స్పెసిఫిక్గా పెనిట్రేట్ అయ్యే కీమోథెరపీ పెనిట్రేట్ అయ్యి డ్యామేజ్ చేయడం కుదురుతుంది అనమాట. సో రొటీన్గా సిస్టమిక్ కీమోథెరపీ అని అంటే మన బ్లడ్లో ఇచ్చే కీమోథెరపీ కంటే ఈ పెరిటోనియల్ క్యాన్సర్స్లో ఇవి చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి అన్నమాట. సో అన్ని క్యాన్సర్స్కి డెఫినెట్గా హైపెక్ అనేది ఉండదు, కానీ కొన్ని క్యాన్సర్స్కి లైక్ అపెండిక్స్ నుంచి వచ్చిన క్యాన్సర్కి కానీ లేదంటే ఓవేరియన్ క్యాన్సర్స్కి కానీ లేదు అని అంటే కోలాన్ క్యాన్సర్స్కి కానీ కొన్ని సెలెక్టివ్ కేసెస్లో ఏంటి అని అంటే పెరిటోనియల్ స్ప్రెడ్ ఎంత ఉంది, ఎంత వరకు ఎక్స్టెండ్ అయ్యింది అనేది చూసి దాన్ని నిర్ధారణ చేసుకొని అలాంటి కేసెస్లో హైపెక్ సర్జరీ అనేది చేస్తామని. సో ఇది ఒక మేజర్ సర్జరీ. దాని తర్వాత కూడా ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ కానీ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా అండర్ ప్రాపర్ గైడెన్స్లో ప్రాపర్ సెలెక్షన్ కేసెస్ సెలెక్ట్ చేసుకొని ఈ పద్ధతి ద్వారా క్యాన్సర్ని రిమూవ్ చేయడానికి వీలవుతుంది. If you found this video useful, like, comment, and subscribe for more health updates.